హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్. ఆగస్టు 5వ తారీఖుని మా అబ్బాయి పుట్టినరోజు జరిగిందండి. ఆ రోజుని చాలా కార్యక్రమాలు చేసాము. అందులో భాగంగా ఇది ఒక కార్యక్రమం. పేదవాళ్ళకి నైటు రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళకి దుప్పట్లు అందజేసామండి. ఈ కార్యక్రమంలో నాకు తోడుగా గోపాలపురం నుంచి సత్యకృష్ణ మరియు దొరబాబు గారు వచ్చారండి. అక్కడ గోపాలపురం నుంచి వాళ్ళు అర్ధరాత్రి గడ నా కోసం వచ్చారండి 12 గంటలకి. మేము మా ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు, మా మేనల్లుడు, నేను ముగ్గురం కలిసి వెళ్ళామండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళి దారిలో కలుసుకుని అక్కడ నుంచి అలా రాజమండ్రి వెళ్ళాము. నైట్ 12 గంటలకు వెళ్ళాము. దానికి కారణం ఏంటంటే నైట్ 12 గంటలకి ఎవరైతే రోడ్డు మీద పడుకుంటారో వాళ్ళకి మాత్రమే అందజేయాలనే ఉద్దేశంతో మేము ఇలా వెళ్ళామండి. ఇలా నైట్ అంతా అటు మొత్తం రాజమండ్రి తిరిగామండి. చాలామంది అలాగే దోమల్లోనూ చలిలోనూ అలాగే పడుకుంటున్నారు. వాళ్ళని చూసి చాలా గుండె తరుక్కుపోయిందండి. వాళ్ళందరికీ దుప్పట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలా సూపర్గా జరగడానికి కారణం మా ఫ్రెండ్స్, మా తమ్ముడు, అలాగే మా మేనల్లుడు సహకారంతో ఈ కార్యక్రమం చేసామండి. అండ్ మానవతా అధ్యక్షుడు అండి గోపాలపురంలో, ఇంకా సత్యకృష్ణారెడ్డి, తర్వాత దొరబాబు గారు, ఆయనకి షాప్ ఉందండి. ఇలా మాకు స్నేహం ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇలా అంట్లో మేము వస్తామని చెప్పేసి అర్ధరాత్రి కూడా 12 గంటలకి వాళ్ళు వచ్చారు కూడాను. అందరం కలిసి ఇలా పంచిపెట్టామండి దుప్పట్లు. చిన్న సాయం చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నాడని అనుకోవద్దు ఫ్రెండ్స్. నేను కూడా చాలామందిని చూసి ఇలా చేయాలని అనుకున్నాను. అలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా సాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్లో హర్ష సాయి వీడియోలు చూస్తానండి. ఆయనంత కాకపోయినా ఏదో కొంచెం అలా సాయం చేయాలని నాకు అనిపిస్తుంటుంది. దానివల్ల ఇలా ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యానండి నేను. ఆయనే నాకు ఇన్స్పిరేషను. వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇక నుంచి. ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు రమ్మన్నా వస్తాడు, ముందుండి నడిపిస్తాడు. దానివల్ల
మా ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది, మాకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్.